దంచి కొట్టే దొన్నె బిర్యానీ. ఎన్నో బిర్యానీలు తిన్నాం గానీ ఈ దొన్నె బిర్యానీ ఏంటబ్బా అని దీర్ఘంగా ఆలోచించడం ఆపేసి దద్దరిల్లిపోయే దొన్నె బిర్యానీని డెవలప్ చేసేద్దాం రండి. చికెన్ ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 10 రూపాయలు పెరుగు ప్యాకెట్, ఆఖరిన ఒక నిమ్మకాయ పిండుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. జరలో కప్పుడు పుదీనా, కప్పుడు కొత్తిమీర వేసుకుని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. గిన్నెలో నూనె వేసుకున్నాక చూపిస్తున్న పలావ్ సామాన్ని మిరియాలు, షాజీరాతో పాటు వేసేసుకుని నిమిషం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి 2 నిమిషాలు వేగి 3 నిమిషాలు మగ్గిపోయాక చల్లారబెట్టేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. 2 కప్పులు చిట్టి ముత్యాలు బియ్యం నానబెట్టేసుకున్నాక గిన్నెలో నూనెతో పాటు నెయ్యి వేసుకుని పలావ్ సామాన్లు వేసుకుని నిమిషం వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని లేత ముక్కు రంగులోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చసం పోయి వరకు చికెన్ వేసేసుకుని 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో వేపేసుకుని మిక్సీ పట్టిన మసాలా పేస్ట్, పుదీనా, కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత 3.5 కప్పులు వేనీళ్ళు వేసుకుని ఉప్పు, నిమ్మకాయ కూడా పిండేసుకున్నాక నానబెట్టిన బియ్యం వేసేసి కలిపేసుకుని బరువుతో ఉన్న మూత పెట్టేసి పావు గంట పాటు సిమ్ లో అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉడకబెట్టేసాక తింటే ఉంటదండి. దమ్ బిర్యానీ కంటే డెలిషియస్ గా ఉందని ఈ దొన్నె బిర్యానీకి దిల్లో డాబా కట్టేస్తారనుకోండి.